అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్. ఎలక్షన్స్ కి ముందు ఆంధ్రప్రదేశ్ అప్పు 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అని చెప్పేసి అన్నారు. ఇవాళ తీరా చూస్తే నేను అసెంబ్లీలో దాదాపు 6.5 లక్షల కోట్ల వరకు తీసుకొచ్చారు. అది అసలు దాని పూర్తి వివరాలు ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు గతంలో చూసుకుంటే 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు నేను అసెంబ్లీలోనే 6.5 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఏమంటారు? అప్పులకు సంబంధించినంత వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నాడో అది నిజమని ప్రభుత్వం అధికారికంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో గుర్తుంటే మనకు చెప్తూ వచ్చారు. మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ టైం జూన్ జూలై ఆ ప్రాంతంలో మీరు ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే 2 కారణాలని చెప్పాడు. ఒక కారణం, మీరు ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో అది అమలు సాధ్యం కాదు, బడ్జెట్లో అంత డబ్బులు లేవు, బడ్జెట్ కేటాయింపుల్లో ఆ డొల్లతనం బయటపడుతుంది కాబట్టి మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో తప్పించుకుంటున్నారు. 2, అప్పుల పైన ఏదైతే మీరు ఇన్ని రోజులు ప్రచారం చేశారో అది నిజం కాదు, బడ్జెట్లో చూపించిన అన్ని లెక్కలు డైరెక్ట్గా చూపించాల్సి వస్తుంది కాబట్టి మీరు తప్పించుకోవడం కోసం ఈ పనులు చేస్తున్నారు అనేది ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలు. దీంట్లో ప్రాథమికంగా అప్పులకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శలు చేశారో అది కరెక్ట్ అని ఈరోజు ప్రభుత్వం చెప్పింది అధికారికంగా. ఒకటి, ఎలక్షన్ ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయని వివిధ రూపాల్లో తెలుగుదేశం కావచ్చు లేదా కొన్ని మీడియా సమస్యలు కావచ్చు పదే పదే చెప్పాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు ఏదో చెప్పారు. అయితే 14 లక్షల కోట్లు అప్పులు లేదని మన ఊరు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారే అధికారికంగా అసెంబ్లీలో చెప్పేశాడు. అదంతా 9,70,000 కోట్ల రూపాయల అప్పులు అని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల కోట్లు అని చెప్పాడు. ఈయన 9,70,000 కోట్లు అన్నారు, దాదాపు 10 లక్షల కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారే 14 లక్షల కోట్లు కాదు 10 లక్షల కోట్లే అని చెప్పారు. అంటే 14 లక్షల కోట్లు ఏదైతే ఎలక్షన్కు ముందు కానీ గతంలో ప్రచారం చేస్తే అదన్నీ తప్పు, 4 లక్షల కోట్లు అనేది ఇష్టారాజ్యంగా చెప్పారు అనేది క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. అంటే 14 లక్షల కోట్లు కాదని వాళ్ళే ప్రారంభంలో ఒప్పుకునేశారు. శ్వేతపత్రాలు వాటి రిలీజ్ సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు చెప్పారు. అదొకటి మనకు క్లారిటీ వచ్చింది. 2, ఇప్పుడు బడ్జెట్లో దాదాపు బడ్జెట్ అప్పులు అంటే బడ్జెట్ అసెంబ్లీ ఆమోదంతోనే అప్పులు కూడా చేస్తారు కాబట్టి దాని లెక్క ప్రకారం 6 లక్షల చిల్లర కోట్ల దాకా 7 లక్షల కోట్ల దాకా చెప్పారు. ఇది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీస్ అంటే వివిధ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అంటే ప్రాజెక్టులకు వీటికి వాటి ద్వారా అప్పులు చేస్తుంటారు. అంటే ఎందుకు అలా చేస్తారు? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, కేంద్రంతో ఎవరు సంబంధాలు ఉండకపోయినా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి చేయడానికి రైట్ లేదు. ఏదైనా ₹1 అప్పు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రేపు చేతులెత్తేస్తే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని గ్యారంటీ ఇస్తుంది. అదే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్. ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ వరకే కేంద్రం అనుమతిస్తుంది. చంద్రబాబు గారున్నా జగన్ గారున్నా ఎవరున్నా. కాకపోతే ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ప్రాధాన్యత క్రమంలో దేనికి ఎంత కేటాయిస్తారనే దాంట్లో వీళ్ళ విచక్షణ ఉంటుంది. అంతే తప్ప అప్పులు తీసుకొచ్చే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేయడానికి చేయాలనుకున్నా చేయలేని ఒకటి సిస్టంలో మనం ఉన్నామనే విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి అందుకని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అనేది 40,000 కోట్ల చుట్టూనే ఉంటుంది కాబట్టి దానికి మించి చేయాలంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని మున్సిపల్ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణ లాంటివి చేస్తే ఇంకో 2% పెంచుకునేదానికి వెసులుబాటు ఇచ్చింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక 2% ఎక్కువ ఎందుకు తెచ్చాడంటే తేగలిగాడంటే విద్యుత్ సంస్కరణలు, అదేవిధంగా కొన్ని సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేసినాడు. ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే మేము ఇంకొక 1%, 2% పెంచుకోవడానికి అవకాశం ఇస్తాము. సమ్ పర్సంటేజ్ 2% అది నాకు కరెక్ట్గా లెక్క తెలియదు, కొంత పర్సంటేజ్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇస్తామని చెప్పారు. ఆ వెసులుబాటు ప్రకారం 4-5 వేల కోట్లు బిలో 10,000 కోర్స్ తెచ్చుకోవడానికి ఆయనకి వెసులుబాటు లభించింది. కాబట్టి ఇంతకు మించి అది కూడా అధికారికంగానే. కాబట్టి ఇంతకు మించి చేయడానికి జగన్ గారికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అప్పులు ఇష్టారాజ్యంగా చేయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి ప్రభుత్వ గ్యారంటీతో కలిపిన అప్పు 7 లక్షల కోట్లుగా మనకు కనబడతా ఉంది. అంటే ప్రభుత్వ గ్యారంటీ మరియు బడ్జెట్ అప్పులు అన్ని కలుపుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉండేది. కానీ ఇంకొక లెక్క ఏం తెలియజేస్తుంది, మామూలుగా ఒక ప్రభుత్వం ఎండ్ ఆఫ్ ద డేకి కొంత అప్పులు ఉంటుంది. అప్పులు అంటే ఉదాహరణకు మీకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చుంటారు, ఒక 2,000 కోట్లు 3,000 కోట్లతో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటే మళ్ళీ బిల్లులు ఇస్తూ ఉంటారు మెల్లిగా.
ఆ బిల్లులు పెండింగ్ ఒక్కొక్క ప్రభుత్వానికి 20,000 కోట్లు 30,000 కోట్లు పెండింగ్ పెట్టిపోతా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇండిపెండెంట్ జగన్ గారు ఉన్నప్పుడు 20-30,000 కోట్లు పెట్టారు, ఈయన ఒక 30-40-50 కోట్లు పెట్టారు. కాబట్టి ఇది పోతూ ఉంటుంది, ఇది కంటిన్యూ ప్రాసెస్. ఆ అప్పులు మాత్రమే అదనంగా ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉండదు. ఎవరైనా కాంట్రాక్టులకు ఇచ్చే బిల్లులు ఇవ్వడంలో పెట్టడం, కొంత స్లో డౌన్ చేయడం, మెల్లిగేయడం, ఆ ఖాతాలు ఉంటాయి. అదర్ దెన్ డైరెక్ట్గా అప్పులు కానీ, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు తీసుకొచ్చే అప్పులు కానీ, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు కానీ, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని రూల్స్ ప్రకారం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విపరీతంగా, అంటే ఈయన బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు కదా, దాన్ని ఆసరాగా చేసుకునేసి పని ఏమి చేయట్లేదు, బటన్ నొక్కి ప్రజలకంతా డబ్బులు ఇచ్చేస్తున్నాడు, దానికోసం అప్పులు తీసుకొచ్చేస్తున్నాడు అని ప్రోపగండా చేసి పెట్టారు. అది కొంతమేరకు జనం నమ్మారు, ఆ మేరకు అది వాళ్ళకి కొంచెం నష్టంగా చేశారు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చేసిన అప్పులు నిబంధనల ప్రకారమే జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోయే అప్పులు కూడా నిబంధన ప్రకారమే జరుగుతాయి. చంద్రబాబు గారు కూడా అప్పులు ఎట్టబడితే చేయలేడు. ఎవరైనా సరే ఆ ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా సమర్థించాలన్నా ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ప్రయారిటీ ప్రేసిగా చేస్తున్నారా, ఏ ప్రాధాన్యత, ఇట్లాంటి విమర్శలు ఏదైనా చేయాల్సిందే తప్ప, ఒప్పులు తప్ప అప్పులు తీసుకొచ్చే విషయంలో. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఎక్కువ చేసి పెట్టి ఎలక్షన్లో 14 లక్షల కోట్లని కొంత ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆచరణలో 10 ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ బడ్జెట్ పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెక్క చెప్పి అదే చెప్పినారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. అయితే రెండోది, అప్పులన్నీ కూడా జగన్ ఎక్కువ చేశాడని ఒక తప్పుడు ప్రచారం. రెండోది, మొత్తం అప్పులు ఆయనే కారణం అని చెప్పేశారు. ఇది తప్పు కదా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే 1 లక్ష పైచిలకు కోట్ల రూపాయలు వారసత్వంగా అప్పు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారితో సంబంధం లేకుండా. మళ్ళీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక 2 లక్షల కోట్లు ఎంతో అప్పు చేసినారు, అంటే ఒక 3 లక్షల చిల్లర కోట్లు అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2.5 లక్షల కోట్లు అప్పు జరిగింది. రెండోది, అప్పు కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 వరకు ఎంత అప్పు చేసినాడో అంతకన్నా ఎక్కువ అప్పే చంద్రబాబు గారు ఈ 5 ఏళ్ళలో చేస్తాడు. ఎవరికైనా తప్పదు, ఎందుకంటే అప్పు పెరిగేసరికి మనకు భారం పెరుగుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మన బడ్జెట్ మీరు చూడండి, 50,000 కోట్ల రూపాయలు పాత అప్పులకి వడ్డీలకి కట్టేదానికి ఉంటుంది ఖాతా. ఈ 2 లక్షల కోట్లు 50,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే అది 50,000 కోట్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మనం 10,000 కోట్లు అదనంగా చేయాల్సిందే కదా. కాబట్టి పెరుగుతుంది అప్పు, అదొక వాస్తవం, ఎక్కడ ఒకసారి కట్ చేసుకోకపోతే. కాబట్టి అప్పులు అనేది పైన అనవసరమైన గందరగోళం చేసి పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అంతకన్నా ఎక్కువ, అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి 1,00,000 కోట్లు వచ్చినాయి, దానికన్నా ఎక్కువ అప్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19 వరకు చేసినారు. దానికన్నా ఎక్కువ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కొంత మేరకు ఆయన చేశాడు, అది రూల్ ప్రకారమే చేసినాడు. ఇప్పుడు జగన్ గారి కన్నా ఎక్కువ చంద్రబాబు గారు చేస్తారు. చేయకపోతే బండి నడవదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకులోను దేని ప్రకారం తీసుకున్నారు, FRBM లిమిట్స్ ప్రకారం 40-50 కోట్లు తెచ్చేస్తారు. ఆ FRBM లిమిట్స్ లో తీసుకుంటే 15,000 కోట్లు కూడా దాంట్లో కలిపేస్తే 35,000 కోట్లు అవుతుంది. కాబట్టి క్రైసిస్ లో పడిపోతారు. కాబట్టి తెలివిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పు తీసుకొచ్చి మనకి ఇచ్చినట్టుగా వాళ్ళు గ్రాంట్స్ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. కానీ ఏదైనా 15,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మన FRBM లిమిట్స్ దాటి పరోక్ష పద్ధతులు తెస్తున్నారు. అట్లా తీసుకురావాల్సిన తప్ప డైరెక్ట్గా తేలేరు. కాబట్టి ఇది అదనం అవుతుంది. కాబట్టి అప్పుల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రస్తావించారో అవన్నీ అక్షర సత్యాలని చెప్పి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుల పైన కానీ ఇంకో దానిపైన కానీ హామీల పైన కానీ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడపడం వల్ల ప్రయోజనం లేదు. మీరు ఏమి చేయదలుచుకున్నారో అది చెప్పండి, నిజాయితీగా చెప్పండి. విధానపరమైన విషయాలు అంటే గత ప్రభుత్వాన్ని తప్పుపట్టండి. 24 hours నిన్న అసెంబ్లీలో కూడా 20-30 సార్లు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన గారు చెప్పినట్టు మా ప్రభుత్వాన్ని తిడతా పెట్టారు బడ్జెట్లో అని. అది ఓకే, గత ప్రభుత్వంతో ప్రతిదాన్ని పోల్చొచ్చు. అదే వ్యాపకంగా మారిపోతే మాత్రం ప్రజలు హర్షించాలన్న విషయాన్ని వారు గుర్తిస్తే మంచిది. చూశారు కదండి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అప్పుల వివరాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.